గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో పిరిడిన్ గురించి జస్ట్ ఇంట్రడక్షన్ డిస్కస్ చేసాం. పిరిడిన్ దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి, అదేవిధంగా పిరిడిన్ యారోమాటిసిటీ గురించి చెప్పేటప్పుడు పిరిడిన్లో మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 5 కార్బన్స్ ఉన్నాయి, ఒక నైట్రోజన్ యాటమ్ ఉంది. పిరిడిన్లో 3 డబుల్ బాండ్స్ ఉన్నాయి. హక్కెల్స్ రూల్ ప్రకారం మనకి 4n+2 × π = 6π అయితే 4n = 4 n = 1 వస్తుంది. కాబట్టి హక్కెల్స్ రూల్ ప్రకారం మనకి పిరిడిన్ అన్నది మనకి యారోమాటిక్ అని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా పిరిడిన్లో ఉన్నటువంటి మనకి బాండ్స్ ఆల్టర్నేటివ్ డబుల్ బాండ్స్ ఉంటాయి, డబుల్ బాండ్ అండ్ సింగిల్ బాండ్, డబుల్ బాండ్ అలా ఉంటాయి. పిరిడిన్ అనేది sp2 హైబ్రిడైజేషన్ అని కూడా మనం చెప్పాం. ఇప్పుడు బేసిసిటీ గురించి మాట్లాడితే బేసిసిటీ పిరిడిన్ని మనం కంపేర్ చేస్తాం అన్నమాట. బేసిక్ నేచర్ దేంతో కంపేర్ చేస్తాం? పిరిడిన్ బేసిక్ నేచర్ ఈజ్ కంపేర్ విత్ పిర్రోల్తో పోల్చుకుంటే పిరిడిన్ యొక్క బేసిసిటీ అలా ఉంటుంది. అంటే ఈ రెండిట్లో దేనికి బేసిక్ నేచర్ ఎక్కువ? ఫస్ట్ మనం బేసిక్ నేచర్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, బేసిక్ అంటే ఏంటంటే ఒక నైట్రోజన్ యాటమ్ మీద ఇక్కడ మనకి లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ అనేవి అవైలబుల్గా ఉండాలి. నైట్రోజన్ యాటమ్ మీద లోన్ పేరు ఎక్కడైతే అవైలబుల్గా ఉంటాయో దానికి బేసిక్ నేచర్ ఎక్కువ. అంటే ఏంటి బేసిసిటీ అంటే ఏంటి? ఇట్ అబ్స్ట్రాక్ట్ ద ప్రోటాన్ H+. ఏదైతే H+ని ఈజీగా తీసుకుంటాయో అది బేస్ అని మనం చెప్తాం. ఇక్కడ H+ని ఏది తీసుకోవాలి? H+ ఎక్కడికి వెళ్తుంది? H+ అంటేనే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్. దానికి ఏం కావాలి? H+కి ఎలక్ట్రాన్స్ కావాలి. ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ రెడీలీ అవైలబుల్ ఉంటాయో, అవైలబుల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ నైట్రోజన్ యాటమ్ మీద ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ రెడీగా ఉంటాయో అక్కడే H+ ఫాస్ట్గా అటాక్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నైట్రోజన్ మీద అటాక్ అయిందనుకో, పిరిడిన్ నైట్రోజన్ మీద NH+ అంటాం. అదే పిర్రోల్ నైట్రోజన్ మీద ఇక్కడ అనుకోని NH2+ అంటాం. కానీ ఇక్కడ ఏంటంటే అన్ఫార్చునేట్లీ పిర్రోల్కి ఏం జరుగుతుందంటే, ఈ నైట్రోజన్ మీద ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఇవి కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. అంటే కాంజుగేషన్ అంటే ఏంటి? ఈ పిర్రోల్ రింగ్లోకి ఇన్వాల్వ్ అయిపోతున్నాయి అన్నమాట. ఎప్పుడైతే పిర్రోల్లో నైట్రోజన్ మీద ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పిర్రోల్ రింగ్లోకి ఇన్వాల్వ్ అయ్యాయో అప్పుడు పిర్రోల్లోని నైట్రోజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఎస్కేప్ అవుతాయి, అంటే మిస్ అవుతాయి అన్నమాట. అంటే దాని మీద అవైలబుల్గా ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు. ఎప్పుడైతే రాడీలీ ఎలక్ట్రాన్స్ అనేవి అవైలబుల్ ఉండవో కంపల్సరీగా H+ ఎక్కడ అటాక్ అవుతుంది? ఎక్కడైతే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రెడీలీ అవైలబుల్ ఉంటాయో అక్కడ H+ అటాక్ అవుతుంది. కాబట్టి బేసిసిటీ పిరిడిన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రెడీలీ అవైలబుల్ ఉంటాయి కాబట్టి H+ అక్కడ అటాక్ అవుతుంది. అప్పుడు పిరిడోనియం అయాన్ NH+ కింద కన్వర్ట్ అవుతుంది. అందువల్ల బేసిక్ నేచర్ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో అడుగుతాడు. కంపేర్ విత్ పిరిడిన్ యొక్క బేసిక్ నేచర్ ఎలా ఉంటుందంటే, పిరిడిన్ ఈజ్ మోర్ బేసిక్ నేచర్ దాన్ పిర్రోల్ బికాస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఆన్ నైట్రోజన్ యాటమ్. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ పిర్రోల్ ద లోన్ పేర్ ఎలక్ట్రాన్స్ ఇన్ నైట్రోజన్ యాటమ్ ఈజ్ పార్టిసిపేటెడ్ ఇన్ కాంజుగేషన్ విత్ రింగ్ యాటమ్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఇక్కడ చూడండి బేసిసిటీ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ బేసిసిటీ గురించి పిరిడిన్, బెంజీన్, పిర్రోల్ ఎలా ఉంది? పిరిడిన్ ఈజ్ మోర్ బేసిక్ దాన్ పిర్రోల్. అది మనకి ప్రాపర్టీ అనమాట, బేసిసిటీ ప్రాపర్టీ. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇందుకు ఎక్స్ప్లెనేషన్ మీరు ఎగ్జామినేషన్లో రాయడానికి ఎక్స్ప్లెనేషన్ సరిపోతుంది. పిరిడిన్ ఈజ్ మోర్ బేసిక్ దాన్ పిర్రోల్. ఓకే, ఇందుకు బేసిసిటీ ఈజ్ డిపెండ్స్ అపాన్ ద లోన్ పేర్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ లోన్ పేర్. బేసిసిటీ దేని మీద డిపెండ్ అవుద్ది? అవైలబిలిటీ ఆఫ్ లోన్ పేర్ అనమాట. పిరిడిన్ నైట్రోజన్ హ్యావ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ సేమ్ ప్లేన్ ఆఫ్ పిరిడిన్ హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్స్ ప్లేన్. ఇట్ ఈజ్ నాట్ పార్టిసిపేటింగ్ టు రెజొనెన్స్ ఫినామినా. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, పిరిడిన్ మీద ఉన్నటువంటి నైట్రోజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రింగ్లో ఉన్నటువంటి బాండ్స్తో రెజొనెన్స్లోకి ఇన్వాల్వ్ అవ్వట్లేదు, రెజొనెన్స్లో పార్టిసిపేట్ చేయట్లేదు. లోన్ పేర్స్ అనేవి ఈజ్ రెడీలీ అవైలబుల్ ఫర్ యాసిడ్ బేస్ రియాక్షన్. లోన్ పేర్స్ అనేవి రెడీగా అవైలబుల్ అయి ఉన్నాయి. దేని మీద ఉన్నాయి? నైట్రోజన్ మీద ఉన్నాయి. అందువల్ల H+ని ఈజీగా తీసుకుంటాయి. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ పిర్రోల్ నైట్రోజన్ హ్యావ్ లోన్ పేర్ ఆఫ్ electrons perpendicular to the plane of pyridine hybridized orbitals plane, gives rise to it participate in రెజొనెన్స్. ఇది ఇంపార్టెంట్. ఇట్స్ పార్టిసిపేట్ ఇన్ రెజొనెన్స్ అంటే ఏం చేస్తుంది? ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దేంతో రెజొనెన్స్?
పిర్రోల్లో ఉన్నటువంటి రింగ్స్లో ఉన్నటువంటి డబుల్ బాండ్స్తో రెజినెన్స్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మనకేం జరుగుతుంది, సో ఆ లోన్ పేర్స్ అనేవి డిసపియర్ అవుతాయి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది పిర్రోల్ అనమాట, ఎన్హెచ్ అంటే పిర్రోల్, ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇవి బాండ్స్. ఈ లోన్ పేర్స్ ఏం చేస్తాను, ఇలా రెజినెన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఇలా రెజినెన్స్లో ఇన్వాల్వ్ అయ్యిందో నైట్రోజన్ మీద లోన్ పేర్స్ ఏమైనట్టు, రింగ్లోకి ఇన్వాల్వ్ అయినట్టు. అందువల్ల సో ఇట్ ఈస్ ద నాన్ అవైలబిలిటీ ఆఫ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ పిర్రోల్. సో యాజ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ పిరిడిన్ ఆర్ రెడీలీ అవైలబుల్ దాన్ పిర్రోల్. సో పిరిడిన్ ఈజ్ మోర్ బేసిక్ దాన్ పిర్రోల్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం జరుగుతుందంటే బేసిసిటీ. ఇప్పుడు మనం పిరిడిన్ని యాలిఫాటిక్ ఎమిన్స్తో కంపేర్ చేస్తాం. బేసిసిటీ ఇప్పుడు వరకు పిర్రోల్తో కంపేర్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే యాలిఫాటిక్ ఎమిన్స్తో పిరిడిన్ యొక్క బేసిసిటీ కంపేర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యాలిఫాటిక్ ఎమిన్ అంటే ఎటువంటి సైక్లిక్ రింగ్ అనేది ఉండదు. సైక్లిక్ రింగ్ లేకుండా సో మనకేంటంటే ఇప్పుడు బేసిక్ నేచర్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ. సో మనకు బేసిక్ నేచరు, సో పిరిడిన్కి వచ్చేసరికి సైక్లిక్ రింగ్ ఉంది. సో యాలిఫాటిక్లో ఎటువంటి రింగ్స్ అన్నవి లేవు. సో ఇక్కడ మనకి ఏంటి చెప్తున్నాడు, పిరిడిన్లో ఉన్నటువంటి నైట్రోజన్ అనేది sp2 నైట్రోజన్ అంట. యాలిఫాటిక్ ఎమిన్లో ఉన్నటువంటి నైట్రోజన్ అనేది sp3 నైట్రోజన్ అంట. సో పిరిడిన్లో ఉన్నటువంటి నైట్రోజన్ sp2 వల్ల వాటికి ఆ నైట్రోజన్కి మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఉంటుంది. అదేవిధంగా ఆలిఫాటిక్ ఎమిన్లో ఉన్నటువంటి నైట్రోజన్కి లెస్ ఎలక్ట్రోనెగటివ్ ఉంటుంది. సో మోర్ ఎలక్ట్రోనెగటివ్ అనేది ఆ నైట్రోజన్కి ఉండడం వల్ల ఆ లోన్ పేర్స్ని పిరిడిన్లో ఆ నైట్రోజన్ యాటమ్ లోన్ పేర్స్ని టైట్గా పట్టుకొని ఉంచుతుంది అనమాట. టైట్గా ఎప్పుడైతే టైట్గా పట్టుకుందో H+ అనేది అంత ఈజీగా అటాక్ చేయదు, ఎందుకంటే లోన్ పేర్స్ని అది గట్టిగా పట్టుకోవడం వల్ల. అందుకే చెప్తున్నాడు sp2 హైబ్రిడైజ్డ్ నైట్రోజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, మోర్ s క్యారెక్టర్ దాన్ sp3. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ మోర్ క్లోజ్లీ హెల్డ్ టువర్డ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ నైట్రోజన్. సో లెస్ అవైలబుల్ ఫర్ యాసిడ్ బేస్ రియాక్షన్. సో అదేవిధంగా మనం యాలిఫాటిక్ ఎమిన్ కేసుకి వస్తే ఆ నైట్రోజన్ యాటమ్ అనేది sp3 లెస్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి అది అంత టైట్గా ఎలక్ట్రాన్స్ని పట్టుకొని ఉంచదు అనమాట. సో ఫ్రీగా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి అక్కడ ఉంటాయి కాబట్టి H+ ఇట్ క్యాన్ ఈజీలీ అటాక్ అనమాట. సో ఇక్కడ మనం కంపేరింగ్ దేనికి చేస్తాం, పిరిడిన్కి యాలిఫాటిక్ ఎమిన్కి. ఈ రెండిట్లో మోర్ బేసిక్ ఏంటి, యాలిఫాటిక్ ఎమిన్. ప్రీవియస్ మనం ఏం చేసాం, పిరిడిన్కి పిర్రోల్కి. ఆ రెండిట్లో మోర్ బేసిక్ ఏంటి, పిరిడిన్ అనమాట. అక్కడ రీజన్ ఏంటి, పిర్రోల్లో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి, అంటే కాంజుగేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో అందువల్ల అక్కడ ఏంటి మనకి ఏం జరుగుతుంది, అక్కడ నైట్రోజన్ మీద లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి పిర్రోల్లో అవైలబుల్గా లేవు, కానీ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో అది రీజన్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే, సో టాటామెరిజం అంటే ఏంటి, టాటామెరిక్ స్ట్రక్చర్స్ ఇన్వాల్వ్స్ వెన్ పిరిడిన్ సబ్స్టిట్యూటెడ్ ఎట్ సెకండ్ ఆర్ ఫోర్త్ పొజిషన్ విత్ ద గ్రూప్ సచ్ యాజ్ XH. X అంటే ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పిరిడిన్. సో ఇక్కడ మనం పిరిడిన్ చూసుకుంటే ఏం జరుగుతుంది పిరిడిన్కి, సో పిరిడిన్కి సెకండ్ పొజిషన్లో OH ఉంది. ఆ OHలో O-H+. ఆ O- ఇక్కడ పక్కన ఉన్నటువంటి మీద నైట్రోజన్ ఉంది కదా, సో నైట్రోజన్ మీద ఏ ఛార్జ్ వస్తుంది, ప్లస్ ఛార్జ్. ఎందుకు నైట్రోజన్ మీద ప్లస్ ఛార్జ్ వస్తుంది అంటే ఆ H+ నైట్రోజన్ మీద లోన్ పేర్స్ ఉన్నాయి కదా, అక్కడ అటాక్ చేయడం వల్ల సెకండ్ స్ట్రక్చర్ ఏంటి, NH+ కింద కన్వర్ట్ అయింది. సో ఫైనల్గా ఇది ఏంటంటే టూ పిరిడినోన్ అనేది మనకు ఫైనల్గా ఫామ్ అయింది. నెక్స్ట్ హైడ్రోజన్ బాండింగ్ ఫామ్ చేస్తుంది. పిరిడిన్ ఈజ్ వాటర్ సాల్యుబుల్. పిరిడిన్ వాటర్లో సాల్యుబుల్ చేసేటప్పుడు పిరిడిన్లో ఉన్నటువంటి నైట్రోజన్కి వాటర్లో ఉన్న హైడ్రోజన్కి మధ్య బాండ్ అనమాట. అంటే హైలీ ఎలక్ట్రోనెగటివ్ నైట్రోజన్కి హైడ్రోజన్కి మధ్య బాండ్ వల్ల మనకి ఏంటంటే వాటర్లో మనకి ఇది సాల్యుబులే హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ చేస్తుంది.